రైట్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాం మరొకసారి బిగ్గరగా, హల్లెలూయా. చాలా సంతోషం. ఇది ఈ సంవత్సరానికి చివరి ఆదివారం. ఆదివారపు ఆరాధనలో ఇది చివరి ఆదివారం. మహా అయితే ఈ సంవత్సరంలో ఇంకొకసారి మాత్రమే మనం అందరం సమకూర్చబడతాం. 31వ తారీఖు రాత్రి, అంటే 31వ తారీఖు రాత్రి యొక్క ప్రార్థన మాత్రమే బ్యాలెన్స్ అయింది 2025లో. మీలో చాలామంది ఉన్న 52 లేదా 53 ఆదివారాలు మీరందరూ ఒక్క ఆదివారం కూడా తప్పిపోకుండా మేము ప్రభు సన్నిధిలోకి వచ్చామని చెప్పగలిగే వాళ్ళు కొంతమంది అయితే, చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలిగే వాళ్ళు చాలా కొద్దిమందే. ఆయన సన్నిధిలో నిలుచు కృప, ఆ భాగ్యం దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకున్న వ్యక్తులందరూ ధన్యులు. ఒకవేళ కొన్ని అనారోగ్యాలు, కొన్ని అననుకూల పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, గ్రామాల్లో లేకపోవటం, అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఉండటం, ఇంక ఏ ఇతర కారణాలైనా అది వ్యాలిడ్ అనుకుంటే తప్ప, బంధువులు వచ్చిర్రనో, నెత్తినొచ్చిందనో, చిన్న చిన్న కారణాలకి ప్రభు దగ్గరికి రాకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఓకేనా? అయితే దేవుడు అట్టి కృప ఈ సంవత్సరం అంతా ఒక ఆదివారం కూడా ఆగిపోకుండా ప్రభు సన్నిధిని అనుభవించడానికి మనకిచ్చినటువంటి ధన్యత కొరకు ప్రభు నామానికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ చిట్ట చివరి ఆదివారం ఒక ప్రసంగాన్ని ధ్యానం చేసుకుందాం రండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట. అక్కడ ఏమని రాస్తుందంటే, ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని రాస్తుంటుంది. ఇక్కడ రాయబడిన మాటల్లో నేను చెప్పే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీరు తెలుసుకోవాలి అని రాస్తుంటుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇంకొక మనిషితో మాట్లాడేటప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మనం తెలుసుకోగలగాలి. దీన్ని ఇంకొక మాట కూడా జోడించి చెప్తాను ప్రసంగానికి అనుకూలంగా. ప్రతి మనుష్యులకు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకోవటం, రెండోది ప్రతి పరిస్థితికి, మన లైఫ్లో జరిగే ప్రతి పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మనం అర్థం చేసుకోవటం. ఈరోజు మన ప్రసంగం ఏంటనంటే హౌ టు రెస్పాండ్ అనేటటువంటి ప్రసంగాన్ని మనం వింటాం. ఎలా స్పందించాలి అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. పౌలు గారు అంటారు, మీకు ఇది తెలియాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ప్రతి మనుషునితో ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో మీరు తెలుసుకోవాలి. ఏ వ్యక్తితో ఎంతసేపు, ఏ విషయం, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో మీకు అర్థం కావాలి. మనిషి ఇచ్చే ప్రత్యుత్తరం వలన కొన్నిసార్లు బంధాలు నిలబడతాయి, కొన్నిసార్లు అదే బంధాలు కూలిపోతాయి. మీకు బైబిల్లో ఒక చిన్న పరిచయాన్ని, యేసు ప్రభువుని గురించిన పరిచయాన్ని చేసి నేను నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని, లూకా సువార్త 4వ అధ్యాయాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అపవాది చేత శోధించబడినటువంటి సన్నివేశం మీకు కనిపిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే అక్కడ అపవాది ప్రభువుని శోధిస్తూ ఒక మాట అంటారు, నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని. అప్పుడు ప్రభు అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్తూ ఆయన ఒక పదం అక్కడ రాశారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చెను అని ఉంటుంది.
8వ వచనాన్ని మీరు చూడండి. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఉంటుంది. 12వ వచనాన్ని మీరు గమనిస్తే నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చాను అని రాసుంటుంది. ఇక్కడ శోధన వచ్చినప్పుడు అపవాదితో దేవుడు ఎలా స్పందించాడో, ఎలా మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. ఎలా మాట్లాడారు? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని అపవాది తీసుకొచ్చిన శోధనను ఆయన డీల్ చేసినటువంటి విధానం మనందరికీ మాదిరి. అంటే శోధన సమయంలో దేవుని వాక్యంతో మనం ఎదుటివాడితో స్పందించాలి. అది దుష్టుడవని, మనిషి అవని, అది ఎవరైనా కానీ శోధన సమయంలో దేవుని వాక్యంతో ఎదుటి వాళ్ళని లేదా పరిస్థితుల్ని మనం స్పందించాలి అన్నది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు అదే యేసు ప్రభు జీవితంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 12వ వచనాన్ని మీరు గమనించండి. అక్కడ ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఏమీయూ ఇయ్యలేదు అని రాసుంటుంది. ఇక్కడేమో మనుష్యులు అడుగుతున్నటువంటి వాటికి ఇక్కడైనా ప్రత్యుత్తరము ఇవ్వలేదు అని రాసుంటుంది. అంటే ప్రతి మనిషి మనల్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు, మనల్ని నిందించడానికి వచ్చినప్పుడు, మనల్ని అవమానపరుస్తున్నప్పుడు, మనల్ని నష్టపరుస్తున్నప్పుడు, మన జీవితాలని పతనం చేయాలని చూస్తున్నప్పుడు అన్ని వేళలా మాటలతో సమాధానం చెప్పాలా, కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండాలా, కొన్నిసార్లు నిలబడాలా, కొన్నిసార్లు అక్కడి నుంచి పారిపోవాలా అనేది ప్రభు మనకు నేర్పించినటువంటి మాదిరి. ప్రత్యుత్తరం ఇచ్చుట లేదా రెస్పాండ్ అవటం అంటే మాటకు మాట కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, మాటకి కొన్నిసార్లు మౌనమే సమాధానం అవ్వాల్సి వస్తుంది. గొడవ సర్దుమనగాలంటే కొన్నిసార్లు మాట్లాడాలి, గొడవ సర్దుమనగాలంటే కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. డిపెండింగ్ సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మనం ఎక్కడ నోరు విప్పాలి, ఎక్కడ నోరు విప్పకుండా ఆగాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. అందుకే హౌ టు రెస్పాండ్ అనేది అన్ని విషయాల్లో, అంటే మనుషులతో ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు పెట్టే నిందలు, వాళ్ళు పెట్టే అవమానాలు, వాళ్ళు మనకు తీసుకొచ్చే నష్టాల్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. మన తప్పేం లేకపోయినా, మన వరకు మనం బాగానే ఉన్నా, మనం అన్ని రకాలుగా జాగ్రత్తగానే ఉంటున్నా, మనుషులు మనకి చేసే డ్యామేజ్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మనకు తెలియాలి. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న కొన్నిసార్లు పరిస్థితులకి మనుషులకే కాదు, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మనకు తెలియాలి. అంటే ఎమోషనల్గా మన భావోద్వేగాలు మనకి అన్కంట్రోల్డ్ అవుతున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. మన లోపల అంతరంగ పురుషుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆ ఆత్మ మన శరీరంతో ప్రతిరోజు ముచ్చటిస్తూనే ఉంటుంది. శరీరానికి ఆత్మకి శరీరానికి మధ్యలో ఎప్పుడు ఈ వైరం, ఈ పోరాటం జరుగుతూనే ఉన్న సమయాల్లో ఆత్మకి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మన శరీర భావోద్వేగాలకి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకు తెలియాలి. లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే అది మనల్ని చంపేస్తుంది కూడా. మనం బ్రతకాలన్నా, మనం చనిపోవాలన్నా, మనం మేలు పొందాలన్నా, కీడు అనుభవించాలన్నా, గొడవ సర్దుమనగాలన్నా, గొడవ పెట్టరేగిపోవాలన్నా, మనుషుల్ని పొందుకోవాలన్నా, మనుషుల్ని కోల్పోవాలన్నా, జీవితాన్ని నిలబెట్టుకోవాలన్నా, పడగొట్టుకోవాలనుకున్నా కూడా మనం రెస్పాండ్ అయ్యే తీరును బట్టి ఉంటుంది. భావోద్వేగాల విషయంలోనే కాదు, కొన్నిసార్లు ఆత్మీయుడు దేవుని వాక్యానికి, దేవునికి, సేవకులకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా మనకు తెలియాలి. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చేటటువంటి శ్రమలకి, కొన్నిసార్లు మన మీద పగ పెంచుకున్నటువంటి శత్రువుతో ఆ పగ తీర్చుకునే విషయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మనకి తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఏదైనా ఉంటుందంటానికి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చాలా మంచి ఎగ్జాంపుల్. అది చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట
క్రోధాన్ని చల్లారిస్తే నొప్పించు మాట కోపాన్ని ఏం చేస్తుందంట, రేపుతుంది అని ఉంటుంది. అంటే క్రోధమన్నా కోపం అన్న ఒకటే. మృదువుగా మాట్లాడడానికి, నొప్పిస్తూ మాట్లాడడానికి మధ్యలో చిన్న తేడా ఉంది. అంటే ఎదుటివాడు శాంతింపబడాలన్నా నీ దగ్గరే ఉంది, ఎదుటివాడు కోపాన్ని రెట్టింపయ్యేటట్లన్నా కూడా నీ దగ్గరే ఉంది. అంటే మన మాట అయితే గొడవ రేపిద్ది, లేదా గొడవని సర్దు మనకిచ్చిద్ది. మన మాట ఎదుటివాడి కోపం తగ్గేటట్టు చేసిద్ది, లేదా ఎదుటివాడి కోపాన్ని ఇంకా రెట్టింపయ్యేటట్లు చేసిద్ది. మాటకు మాట అనటం కంటే కొన్నిసార్లు మాటకి మౌనంగా ఉండటం ఆ గొడవకి పరిష్కారం అవుతుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. పౌలు అంటారు, మీకు అది తెలియాలి, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో మీకు తెలియాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలో మీకు తెలియాలి. లేకపోతే కష్టం, ఆత్మీయులుగా చాలా కష్టం. 2025 మార్గం అంతా ఎలా కొనసాగబడిందో నాకైతే తెలీదు. ఏ కష్టంలో వెళ్ళావో, ఏ నష్టంలో వెళ్ళావో, ఎవరి చేత అవమానించబడ్డావో, ఎవరి చేత నిందించబడ్డావో, ఇప్పటికీ ఏ శోధన మిమ్మల్ని వేధిస్తూనే వస్తూ ఉందో నాకు తెలియదు. కానీ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడి నడిపించునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా దానికి రెస్పాండ్ అవ్వాలో మనకు తెలియాలి. భూమి మీద ప్రతిరోజు ప్రతి మనిషి ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూనే ఉంటాడు. సమస్యలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు లేరు. వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా, దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, పేదోడైనా, ధనవంతుడైనా, సామాన్యుడైనా, వాళ్ళు రాజులైనా, అధికారులైనా, ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ స్థాయిని బట్టి. సమస్య లేని వాళ్ళంటే ఎవరు లేరు. బట్ ఆ సమస్యల్లో మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ప్రధానం అవుతుంది. కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నన్ను నమ్ముకోండి సమస్యలు మీకు ఉండవని ఒక్క వచనం కూడా మీకు కనిపించదు. ఈవెన్ వన్ వర్డ్ మీకు కనిపించదు. శోధనలు రాక మానవు, కానీ ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని ప్రభు మాత్రం కలుగజేస్తారని, ఆ శోధనలో దేవుడు సహాయం చేస్తాడని. ఎందుకంటే ప్రభువే చెప్పారు, యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును అని. అపోస్తులు ఏం బోధించారంటే, అనేక శ్రమలు అనుభవించిన తరువాత మనం పరలోక రాజ్యం వెళ్ళాలన్న సంగతి మీకు మర్చిపోకూడదు. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యం వెళ్తాం. తెస్సలోనిక పత్రికతో పౌలు అంటారు, నేను మీ మధ్యలో ఉన్నప్పుడే నేను ఆల్రెడీ మీతో చెప్పా, 3వ అధ్యాయం మొదటి నుంచి మీకు శ్రమలు కలుగుతాయని నేను మీతో చెప్పాను. అలాగే జరిగింది. నేను మీకేం చెప్పకుండా ఉండలా. లోకానికి మనం విరుద్ధంగానే కనపడతాం, మన భక్తి వాళ్ళకి విరుద్ధంగానే కనపడుతుంది. ఎందుకనంటే గొర్రెల లాంటి వాళ్ళం తోడేళ్ల మధ్య బ్రతకాల్సిన పరిస్థితి. అవి ఒక రోజున చీల్చివేస్తాయి మనల్ని. అందుకే పావులాగా వివేకంగా ఉంటూనే పావురంలాగా నిష్కపటంగా బ్రతకాలి. తెలియాలి, సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఎలా ప్రవర్తించాలో మనకు తెలియాలి, ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియాలి. కొన్నిసార్లు ఆ వ్యక్తిని సంపాదించుకోవటం కోసం మాటలు భరించాలి, కొన్నిసార్లు ఆ వ్యక్తిని సంపాదించుకోవాలంటే తిరిగి మాటకు మాట మాట్లాడాలి. మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే ఎంత ప్రమాదమో, మాట్లాడకూడని చోట మాట్లాడటం అంత ప్రమాదం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మౌనం, కొన్నిసార్లు మాట్లాడటం. పరిస్థితిని బట్టి, నడిపింపును బట్టి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనం సమస్యకి స్పందించాలనా లేకపోతే పరిష్కారానికి స్పందించాలనా అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనం ఇక్కడ ఆగిపోతాం, సమస్య దగ్గరే ఆగిపోతాం, కానీ పరిష్కారం దగ్గరికి వెళ్ళాం. మీకు యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరు గురించి నేను మీతో చెప్తాను. ఆయన పేరు యోధా, ఇంకొక ఆయన పేరు పేతురు. ఇద్దరు ప్రభువు దగ్గర పాపం చేసిన వాళ్ళే, లేదా పొరపాటు చేసిన వాళ్ళే. ఒకళ్ళేమో ప్రభువుని అప్పగించి తప్పు చేస్తే, ఇంకొకళ్ళు ప్రభు ఎవరో తెలియదని తప్పు చేశారు. ప్రభు ఎవరో తెలియదని తప్పు చేసినటువంటి పేతురికి యోధాకి ఉన్న తేడా ఏంటయ్యా అంటే, యోధా తప్పు చేశానని తెలుసుకొని వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు, మనస్తాపానికి గురై. అదే తప్పు చేసినటువంటి పేతురు
గదిలోనికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించు అని బ్రతిమలాడుకొని ఇప్పుడు అపోస్తలుడిగా మార్చబడి భూమిని తలకిందులు చేసే అంత గొప్ప సేవ చేసి దేవుని రాజ్యాన్ని కట్టాడు. ఇద్దరిలో తేడా ఏంటి అని అంటే సమస్యని ఎలా డీల్ చేయాలో అర్థం కాకపోవటం, ఎలా స్పందించాలో తెలియకపోవటం. చావే ముగింపని అనుకొని ఇతను అనుకుంటే క్షమాపణ ఆయన ప్రసంగాల ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూసిన వాడిగా, ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచిన వాడిగా నాకు తెలుసు నా పొరపాటును ఆయన క్షమించగలుగుతాడని, నాకు మరొక అవకాశం ఇవ్వగలుగుతాడని, ముందుకు వెళ్ళగలుగుతాను అని. యోధానేమో చనిపోయాడు, ఇదిగో పేతురు బ్రతికి దేవుని కొరకు హతసాక్షిగా తన గొప్ప సేవను జరిగించి ముందుకు వెళ్ళాడు. కొన్నిసార్లు సమస్య దగ్గర ఆగిపోతే కుదరదు, పరిష్కారం మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మనం ఎక్కడ స్పందించాలి అని అంటే ఇదిగో దీనికోసం స్పందించాలి, దీనికోసం స్పందించాలి. ఇప్పుడు బైబిల్లో సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎలా స్పందించారో నేను సింపుల్గా మీకు అప్పులు ఎక్కువైనాయి అనుకుందాం. ఒకప్పుడు రూపాయి అప్పు లేని నా జీవితంలోనికి అనుకోకుండా కొన్నిసార్లు అప్పులు పాలైపోయిన పరిస్థితి అనుకుందాం. భూమి మీద 2 రకాల స్పందనలు ఉంటాయి. దానికి ఎలా స్పందిస్తారు, సమస్యకి ఎలా ప్రత్యుత్తరం ఇస్తారంటే వీళ్ళు ఒకళ్ళేమో ఈ అప్పులు నేను కట్టలేను, ఈ బాధని భరించలేను, ఒకళ్ళు వచ్చి అడుగుతుంటే తలగొట్టేసినట్టు అవుతుందని ఉరిపెట్టుకొని చచ్చిపోయేవాళ్ళు ఒకళ్ళు. లేదా ఇంట్లో రెడీగా ఉంటాయి అన్నట్టు, మన కోసమే తెచ్చిన అన్నట్టు గడ్డి మందు గొలకలో నోట్లు వేసుకొని పుట్టుకుని పోతారు. లేదా ఇంకా దరిద్రం ఏందనంటే మన కోసమే, మనం సావటం కోసమే 2 చెరువులు ఉన్నట్టు మంచిప్పులో ఇటు ఒక చెరువు ఉందాయా, అటు ఒక చెరువు ఉంది, ఏది జరగని రెడీగా ఉంటాయి అన్నట్టు ఆ 2 చెరువులు. ఎందుకు? పడి సావు అని. పరిగెత్తుకుంటూ పోతాం, మన రిజర్వేషన్ సీట్ ఏదో అక్కడ ఉన్నట్టుగా దూకి సత్తాం. వీళ్ళు ఒక జాబితా అయితే, రెండో జాబితా ఇంకొకళ్ళు ఉన్నారు. అప్పు అయింది, అయితే ఇప్పుడు సమస్య గురించి కాదు, ఎవరి వల్ల అయింది, ఎంత అయింది, ఎవరి కోసం అయింది, ఈ గొడవల కోసం కాదు, పరిష్కారం కోసం వాళ్ళ యొక్క స్పందన ఉంటుంది. ఎట్లా అంటే ఈ అప్పుని ఒకళ్ళం చేస్తే తీరిద్దా, 2-3 కలిసి కష్టపడితే తీరిద్దా, 10 గంటలు డ్యూటీ చేస్తే అయిద్దా, ఇంకొక 2 గంటలు ఓటీ కూడా చేస్తే తీరిపోతుందా, ఒక పూట తక్కువ తిందామా, ఒక బట్ట తక్కువగా తీసుకుందామా, లేకపోతే ఆడంబరాలు కొంచెం తగ్గించుకుందామా, ఇప్పుడు మన పరిస్థితి ఇట్లా ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్దామా, అర్థం చేసుకుంటూ 4 చేతులు కలుపుకొని ఏకత్వంలోకి వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దామని ప్రణాళికలు రచించుకోవటం వల్ల దాన్ని క్లియర్ చేసుకుంటాం. అంటే ఈ అప్పుని ఏం చేస్తే తీరుతుంది అని సమాలోచన చేయటం ద్వారా, అవసరమైతే ఇంకో గంట ఎక్కువ కష్టపడటం ద్వారా, చేతనైతే అవసరమైతే మూటలు మోసైనా సరే ఆ అప్పుని ఎలా క్లియర్ చేసుకోవాలనుకోవాలి తప్ప ఈ అప్పు నీ వల్లే అయ్యింది, నీ చదువు కోసం అయింది, నీ పెళ్లి కోసం అయ్యింది, నీ ఉద్యోగం కోసం అయింది, నీ చేత వ్యాపారం పెట్టించడం వల్ల అయింది, నువ్వు వద్దన్న పొలం వేయటం వల్ల అయింది, ఈ గొడవలన్నీ పెట్టుకోవటం వల్ల సమస్య క్లియర్ అవ్వదు. మన ఫోకస్ అంతా కూడా మనం స్పందించాల్సింది సమస్య మీద కాదు, మనం స్పందించాల్సింది పరిష్కారం మీద. ఏంటా పరిష్కారం అని అంటే ఏమి లేదు, దీని మీద కొంచెం ఎఫర్ట్ పెడితే, ఇప్పుడు సింపుల్గా ఆలోచించండి. ఇగో ఇదే గాజు గ్లాస్ అనుకుందాం, నా చేతిలో ఉన్నది, పొరపాటున మీ ఇంట్లో వాళ్ళ చేతిలో నుంచి జారి కింద పడిపోయింది అనుకుందాం, అట్లా ముక్కలయ్యింది. ఇప్పుడు పగిలిపోయి ముక్కలైపోయినటువంటి ఆ గాజు గ్లాస్ విషయంలో చేజార్చుకున్నటువంటి వ్యక్తిని నిందించుకుంటూ కూర్చుంటే నువ్వు ఎన్ని తిట్లు తిడితే అన్ని తిట్లకి గాజు గ్లాస్ అంతా దగ్గరకు వచ్చి మంచిగా తయారయ్యి అతుక్కుంటుందా? నువ్వు తిట్టే కొద్దీ అవ్వదు కదా. చేతనైతే 2 పనులు చేయాలి. మహా అయితే 100 రూపాయలు ఆ గాజు గ్లాసు తిరిగి కొనుక్కోగలుగుతాం, లేదా అతికించుకోగలిగితే అతికించుకోగలుగుతాం. నువ్వు అటు అతికించుకోకుండా అది కొత్తది కొనకుండా 100 రూపాయల సామాను కోసం 1000 తిట్లు తిట్టావనుకో, 1000 రూపాయల తిట్లు తిట్టావనుకో, ఆడు సచ్చే కూర్చుంటాడు. ఇక నా మాటలు అర్థం చేసుకోనండి. చేతనైతే దాన్ని అతికించండి, లేదా కొత్తది కొనుక్కొచ్చుకోండి, పరిష్కారం అది. కానీ దీని మీదే ఫోకస్ చేసామనుకో, అంత ఎవడు పట్టుకోమన్నాడు, అంత నిర్లక్ష్యంగా ఎవరు చేయమన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకుంటా పోయామనంటే మాత్రం బంధాలు దిగిపోతాయి, మనుషుల్ని కోల్పోవాల్సి వస్తుంది,
రూపాయల ఐటెం మళ్ళా కొనుక్కోవచ్చేమో కానీ అదే 100 రూపాయలని ఇచ్చి ఆ కోల్పోయిన మనిషిని మాత్రం మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం మనం. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే రిలేషన్స్ ఉంటాయి, మన రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే ఆశీర్వాదాలు ఉంటాయి. సో అప్పు ఉంది నిజమే, ఎవరి వల్ల అయింది, ఎందుకు అయిందని పక్కన పెట్టండి. అయ్యింది కదా, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తీర్చుకోవాలి, ఏం చేస్తే తీరుతుంది అని ఒక ప్రణాళికను రెడీ చేసుకోనండి. కుటుంబం అంతా ఆలోచించగలిగే వాళ్ళే అనుకుంటే సమాలోచన చేయండి. కుటుంబం అంత మెచ్యూర్డ్గా లేదనుకోండి, మీరొక్కళ్ళు దాని మీద ఒక నిర్ణయం తీసుకోనండి. ఆ నిర్ణయం మీద బేస్ అవ్వండి, కష్టపడండి. ఈ పని చేసి ₹1 తీయండి, ఈ పని చేసి ₹2 సంపాదించండి, ఈ పని చేసి ₹2 సంపాదించండి. 4 పనుల ద్వారా వచ్చే ₹4తో 10 రోజుల తర్వాత తీరాల్సినవి 4 రోజుల్లోనే తీర్చేసుకొని రిలీఫ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏం చేస్తే తీరుతుందో ఆలోచన చేయండి. చావు పరిష్కారాన్ని తీసుకొని రాదు కాబట్టి, చావు మన పరిష్కారాన్ని తెచ్చి పెట్టదు కాబట్టి. నువ్వు చచ్చిపోతే రేపోతే నీ పెళ్ళాం బిడ్డలను అడుగుతారు అంతే. అప్పులోళ్ళేమో అమ్మో పాపం చచ్చిపోయాడు కాబట్టి ఇక మాఫీ చేద్దాం అనుకుంటారా? ఎలీషా శిష్యుని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగే ఏడుస్తుంది. ఏమని? అయ్యా, నా భర్త బ్రతికున్నప్పుడు నీ దగ్గరే పనిచేసేటోడు, ఆయన చచ్చిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇగో అప్పులోళ్ళందరూ మా మీదకి వచ్చి నా కొడుకుల్ని తీసుకెళ్తానంటున్నారు జీతగాళ్ళుగా. ఎందుకనంటే బతికుండగా ఒక్క మాట చెప్పలా, అక్కడ అప్పు చేసినా ఇక్కడ అప్పు చేసినా అని నువ్వు ఒక్క మాట చెప్పలా మాకు. చచ్చిపోయిన తర్వాత అప్పులోళ్ళందరి మీదకి వచ్చారని. అదే జరిగిద్ది. నువ్వు పోతే నీ ఇంట్లో వాళ్ళని పట్టుకుంటారు, గల్లా పట్టుకొని వసూలు చేసుకుంటారు. సమస్యకు పరిష్కారం రాదు. నువ్వు బ్రతికుండి చేయాల్సిన దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది అంతే. బైబిల్లో నెహెమ్యా లాంటి వాళ్ళకి ఒక సమస్య వినపడింది. ఏంటా సమస్య తెలుసా? ప్రాకారాలు కూలిపోయాయి అని. అది విన్న వెంటనే ఆయన ఎవరి వల్ల కూలిపోయింది, ఎవరి శాతకానం వల్ల తన వల్ల కూలిపోయింది, దానికి కారణం ఇవన్నీ అడగట్లా. సరే కూలిపోయింది కదా, ఇప్పుడు దాన్ని కట్టాలంటే దాని పరిష్కారం కోసం ఏం చేయాలి? అయితే నేను దేవుడి దగ్గర ముందు ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి. ఈ ప్రార్థన, ఉపవాసం, ఈ ఏడుపు దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడని నమ్మాడు కాబట్టి ఆ పనిని తన ముందు పెట్టుకొని ప్రార్థించాడు, ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నాడు. తద్వారా జరిగిన విషయం ఏంటంటే రాజులు కదిలించబడ్డారు, మనుషులు కదిలించబడ్డారు. సమస్య నెహెమ్యాకి మనుషులు సమకూర్చబడ్డారు, ఆస్తి సమకూర్చబడింది అది కట్టడానికి. కానీ సన్బల్లట్టు, టోబియా అనేటటువంటి వాళ్ళ ద్వారా సమస్య మరలా వచ్చింది. నిందిస్తున్నారు, మీలాంటి దుర్బలుల వల్ల ఈ పని అవుతుందా అని గేలి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, డిస్కరేజ్ చేస్తూ వస్తున్నారు. కానీ నేను ఫోకస్ అంతా సన్బల్లట్టుని ఎలా నోరు మూపించాలి, టోబియా కాళ్ళు ఎలా ఎరగొట్టాలి, ఇవి లేవు ఆయనకి. అదే నువ్వో నేను అంటే పని ఆపి మరీ కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకు అన్నదంటావు సువార్త అక్క నన్ను, డేవిడ్ అయ్యా ఎందుకు అన్నాడు అంటావు ఈ మాట? అసలు ఆయనకి ఆ పనే లేదు. ఎందుకనంటే ఆయనకి తెలుసు పని చాలా మిక్కిలి గొప్పది. ఇది భగవంతుడు శక్తికి మించిన పనిని మన చేతుల మీద పెట్టాడు. నాలాంటి వాడు ఆ ఆలోచనలతో ఉండకూడదు అనుకొని ఈయనేం చేశాడు తెలుసా? ఈ సన్బల్లట్టు, టోబియా లాంటి వాళ్ళు సమస్యను తీసుకొచ్చి పెడుతున్నా వాళ్ళకి పరిష్కారం ఏ విధంగా చేయొచ్చు అని అనుకున్నారు. దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఒక చేత్తో పని, ఒక చేత్తో ఆయుధం పట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎప్పుడు మీ ఫోకస్ అంతా కూడా పరిష్కారం మీద మాత్రమే ఉండాలి తప్ప సమస్య మీద ఉండకూడదు అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు అనేటటువంటి ఆ గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఎస్తేరు గ్రంథాన్ని మీలో చాలామంది చదివి ఉంటారు కదా. యూదుల మీదకి వచ్చినటువంటి సమస్య ఎవరి వల్ల వచ్చింది? యూదుల మీదకి వచ్చిన శాసనం, మరణ శాసనం ఎవరి వలన వచ్చింది? చదువుతున్నారా బైబిల్? చదవండి, ఓకేనా? హామాను అనేటటువంటి ఒక అధికారి వలన వచ్చింది. ఈ హామాను వలన సమస్య వచ్చిందని తెలుసుకున్నటువంటి మొర్దెకై, ఎస్తేరు లేదా యూదులందరూ ఏం పని చేశారో తెలుసా? ఒక్కడి వల్ల మనకి ఇంత కష్టం వచ్చింది కాబట్టి హామాన్ని చంపేద్దాం అందరం ప్లాన్ చేసి అనుకున్నారా? హామాను కాళ్ళు చేతులు ఎరగొడదాం అని అనుకున్నాడు ఆ మొర్దెకై.
గోనె పట్ట కట్టుకొని దేవుడి దగ్గర విలపించటం మొదలుపెట్టి రాణికి, ఎస్తేర్ రాణికి చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి. నువ్వు ఈ విషయంలో నువ్వు తప్పించుకోవటం అని అనటానికి లేదు, నువ్వు రెస్పాండ్ అవ్వాలన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రార్థన మీరు చేస్తున్నారు కదా, నేను కూడా ప్రేయర్ చేస్తాను, ముందు దేవుడి దగ్గర ఈ సమస్యను తీసుకొని వెళ్దాం అనుకొని ఫస్ట్ మనుషులతో గొడవ పెట్టుకోవటం కాదు, దేవుడి దగ్గర ప్రార్థించడం ప్రాముఖ్యం అనుకున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇదే బోధించింది. ఎప్పుడైనా మీకు ఏదన్నా ఒక చింత, ఏదన్నా కష్టం మీకు వచ్చినప్పుడు దేని గురించి చింతపడకుడి కానీ, చూడండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ఏం చేయాలి, దేవునికి తెలియజేయాలి. ఇదే కదా మనకి లేఖనం చెప్పేది. ఎలా రెస్పాండ్ అవ్వాలి సమస్య కానంటే, సమస్య ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని అక్కడ కూర్చొని ఆగిపోవటం కంటే సమస్యకి పరిష్కారం ఎవరిస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. సమస్యతో మాట్లాడటం బంద్ చేయండి, పరిష్కారం ఇవ్వగలిగిన దేవునితో మాట్లాడటం ప్రారంభించండి. హల్లెలూయా. ఆయనతో మాట్లాడాలి. దేవా, ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు, ఏ విధంగా ముందుకెళ్ళమంటావు. ఇదిగో హామాను గురించి ఎప్పుడైనా వాళ్ళు ప్రేయర్ చేశారా? హామాను నాశనంగాను, కాళ్ళు చేతులు ఇరగా, ఆయనకు బొంద చేయ, ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒకటే ప్రేయర్ ఏంటో తెలుసా? మా మీదకు వచ్చినటువంటి ఈ సమస్య క్లియర్ అయిపోవాలి ప్రభువా, ఈ శాసనం రద్దు చేయబడాలి. దానికోసం ఏం చేయాలో వాళ్ళు ఆ పనిని ప్రారంభించారు. మీకు ఇంకా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనేటటువంటి ఇంకొక ఆయన ఉంటారు. ఈ యెహోషాపాతు కూడా తన దగ్గరికి ఒక సమస్య వచ్చింది, శక్తికి మించిన పని. 3 రాజులు ఒకేసారి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వస్తే ఈ యెహోషాపాతు స్పందించిన విధానం ఎలా ఉందో తెలుసా? ఆ లెటర్ వచ్చింది, 3 రాజులు నీ మీదకి ఒకేసారి దండెత్తి రాబోతున్నారు అని అంటే, కామన్గా ఎవరైనా 3 పనులు చేస్తారు. ఏ రాజు అయినా 3 పనులు చేస్తాడు. మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీదకి వచ్చి దాడి చేస్తే పుల్వామాలో, ఆ దాడికి తిరిగి భారతదేశం దాని మీద అటాక్ చేస్తున్నప్పుడు, ఆ దేశం మీద అటాక్ చేస్తున్నప్పుడు భారతదేశానికి మద్దతుగా రష్యా కానీ ఇజ్రాయెల్ దేశం కానీ కొన్ని ఆయుధాలు పంపించడానికి మద్దతు పలికాయి. పాకిస్తాన్కి చైనా వాళ్ళు మద్దతు పలికారు. అదే టైంలో న్యూట్రల్గా ఉంటున్నటువంటి అమెరికా ఇటు భారతదేశానికి ఇటు పాకిస్తాన్కి మధ్యలో అక్కడి నుంచి రావాల్సిన లావాదేవీల నిమిత్తమై భారతదేశాన్ని కంట్రోల్ చేస్తూ పాకిస్తాన్కి కూడా మద్దతు పలికారు. ఈ యుద్ధం జరగకూడదని ఆపేస్తే ఇక భారతదేశం ఏమి చేయలేక, ఇంటర్నేషనల్ అఫైర్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆపేసుకోవాల్సి వచ్చింది. ప్రతి చోట యుద్ధం అన్నప్పుడు మిత్ర దేశాలు కొన్ని ఉంటాయి, శత్రు దేశాలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఈయన ఏం చేయాలంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రాజుకు ఫోన్ చేసి, ఇదిగో మనం ఒకటి కాబట్టి మా మీద 3 వస్తున్నారు, నువ్వు వస్తే మాకు బలం పెరిగిద్ది, ఇద్దరం కలిసి 3ను కొడదామని అనుకొని ప్లాన్ చేసుకోవాలి. లేదా ఇంకొక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, నేను ఎటు గెలవలేను కాబట్టి, ఇంకొకరు సహాయం అడగలేను కాబట్టి వాళ్ళకి ఇంకొక లెటర్ పంపించాలి. మీరు మా మీదకి యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు, మేము ఓడిపోయామని మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, మీకు ప్రతి సంవత్సరం ఎంత పన్ను కట్టాలో చేస్తే అంత పన్ను కట్టేస్తామని చెప్పాలి. లేదా మూడోది, ఏదైతే అది అయిందనుకొని యుద్ధరంగంలోకి దిగి అయితే ఓడిపోవాలి, లేకపోతే గెలిచి రావాలి. ఈ 3 పనులు చేయాలి. కానీ యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన యుద్ధానికి వెళ్ళలేదు, లేకపోతే వేరే వాళ్ళు సపోర్ట్ అడగలేదు, దాసోహం అనుకుంటూ కాళ్ళ మీద పడలేదు. ఫస్ట్ ఆయన చేసిన పని, రాజసింహాసనం మీద నుంచి దిగి తన వస్త్రాలు చింపేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుడి దగ్గర తనను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని? ఈ యుద్ధం చేయుటకు నాకు చేత కాదు, నాకు శక్తి చాలదు, నాకు దిక్కు నువ్వే అని ప్రార్థన చేశాడు. 15వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? యెహోషాపాతు రాజా, నువ్వు భయపడొద్దు, జడియొద్దు, ఈ యుద్ధం నువ్వు కాదు, దేవుడే జరిగిస్తాడనేటటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. నేను మీతో ఏమంటానంటే, మనకి చేతగానప్పుడు, మన శక్తికి మించిన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, మన బలం సరిపోనప్పుడు కూర్చొని ఏడవటం కంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవటం చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఎప్పుడు ఎక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిస్తే
విజయాలు మన సొంతం అవుతాయి నా ప్రియదేవుని బిడ్డ. యెహోషాపాతు చేసిన ఈ యొక్క పని ఆయుధాలు అక్కర్లేని విజయాన్ని దేవుడు వీరికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. నేను పక్షులన్నిటికీ ఇదే గూడైందా? నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకి నివాస స్థలం దొరికినట్టు అన్నట్టు కథ. హలో, మా ప్రసంగం అయ్యేలోపు వీటి ప్రసంగాలు ఎక్కువైనాయి. గూళ్ళు పెట్టినాయా? ఏడొక గూడు ఉందా? దేవుడు వాటిని బతికించును గాక. ఇక అంతకుమించి ఏంది ఏం లేదా మనం గుయ్యి గుయ్యి అంటున్నాయి. సరే సరే ఉండని. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అగో సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్యతో గాక పరిష్కారంతో ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనకి ప్రాబ్లమ్స్ రావని బైబిల్లో ఎక్కడా చెప్పలా. ఒకవేళ ప్రసంగికులుగా మేమైనా కూర్చున్న మీరైనా దేవుణ్ణి నమ్ముకుంటే సమస్య రాదంట కదా అని ఎవరైనా అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. కాదన్న, మొన్న టీవీలో పెడితే ఈ విధంగా, టీవీలో వాళ్ళు చెప్పని, రేడియో వాళ్ళు చెప్పని, ఇంటర్నెట్లో వాళ్ళు చెప్పని, బైబిల్ ఏం చెప్పింది అన్నదే ఆలోచన చేయాలి తప్ప మనుషులు ఏం చెప్పారనేది మాత్రం ఆలోచించకూడదు. మనం అక్కడే బోల్తా పడతాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయితే ధైర్యంగా ఉండండి, ఆయన లోకాన్ని జయించాడు. సమస్యల్ని కొన్నిసార్లు దేవుడు మనకి అనుమతి ఇచ్చాడు అంటే దాని అర్థం ఆ సమస్యల ద్వారా ఇంకేదన్నా ఇవ్వాలి లేదా ఇంకేదన్నా నేర్పించాలని తప్ప మనల్ని పతనం చేయాలని మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగే కొన్ని పరీక్షలు వస్తాయి, కాబట్టి అప్పుడు మీరేం చేయాలి? ఓర్పు కలిగి మీరు ఉండునట్లుగా. అంటే మీ విశ్వాసానికి కలుగు పరీక్ష మీకు ఓర్పుని పుట్టించునని ఎరిగి నానా విధములకు శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి అని రాసుంటుంది. శోధన వచ్చినప్పుడంట మీరు ఆనందంగా దాన్ని తీసుకోవాలంట. ఎందుకంటే ఈ శోధన నా విశ్వాసానికి పరీక్ష, నా భక్తికి పరీక్ష. దీంట్లో నేను నిలబడితే నేను 12వ వచనంలో ఉంటుంది, శోధనకు నిలిచేవాడు ఏ కిరీటాన్ని పొందుకుంటాడంట? జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. ఇది నాకు అవార్డ్ అండ్ రివార్డ్ ఇచ్చేటటువంటి టైం ఇది. నేను గనక ఈ శోధనలో, ఈ పరీక్షలో గనక గెలిస్తే దేవుడు నాకు మరొక మెట్టుని, నాకు ఇంకొక స్థాయిని దేవుడు నాకు ఇస్తాడని అనుకోవాలి. సో ఒకటి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా మనం స్పందించాలో తెలియాలి. రెండోది, కొన్నిసార్లు ఓటమి ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు అర్థం కావాలి. ఆయన పేరు యెహోషువ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు హాయి అనేటటువంటి ఒక చిన్న ఊరి మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో ప్రజలు ఓడిపోయి తిరిగి వస్తారు ఇశ్రాయేలీయులు. అప్పుడు 6వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోషాపాతు ప్రార్థించడం మొదలు పెడతాడు 9వ వచనం దాకా. ఏమని ప్రార్థించాడు అనంటే, దేవా, మేము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మాకు ఎందుకు ఈ పరిస్థితి ఎదురయ్యింది? అసలు మేము ఓడిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అమోరీలు వీళ్ళందరూ ఏమనుకుంటారు నీ గురించి? నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? ఇవన్నీ మాట్లాడుతుంటే 10వ వచనంలో ప్రభు విచిత్రమైన ఆన్సరే చెప్తాడు. ఏమన్నా తెలుసా? నువ్వు లెమ్ము, అసలు ఏడవటం ఆపే అంటాడు ఆయన. చూడండి ఒకసారి. అంటే ఓటమి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దేని గురించి? చూడండి ఒకసారి 7వ అధ్యాయం. నువ్వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వెందుకు ఇక్కడ ముఖం ఇక్కడ పెట్టుకొని కూర్చున్నావు? నువ్వు ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే, ఓటమికి గల కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని తీసిపడేయి. ఏంటా కారణం? పాపం ఒకటి జరిగింది. ఆ పాపం జరగకముందు నేను మీతో ఉన్నాను కాబట్టి ప్రతి చోట మీకు విజయం దక్కింది. ఆ పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో నేను పక్కకి వెళ్ళిపోయాను కాబట్టి మీరు ఓడిపోవాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు ఆ పాపాన్ని తీసేస్తే నేను మీ మధ్యలోకి వస్తాను, మీ శత్రువులు ఎదుట నేను మీకు జయాన్ని కలుగజేస్తాను. ఇది చాలా క్లియర్గా దేవుడు మాట్లాడినటువంటి విషయం. అంతే, ఆ నెక్స్ట్ మినిట్ ఆ పాపం ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో అదంతా తెలుసుకొని దాన్ని తీసివేయట కారణాన 31 రాజుల్ని యెహోషువ
నిరాటంకంగా జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చివరి వయసు వరకు ఓటమి ఎరగని నాయకుడిగా ముందుకెళ్ళగలిగాడు. నేను మీతేమంటానంటే, ఓడిపోతున్న ప్రతిసారి మనం ఎలా గెలవాలో అన్న దాని మీదే మన యొక్క రెస్పాన్స్ ఉండాలి తప్ప, మన యొక్క స్పందన ఉండాలి తప్ప, ఇక్కడ ఓడిపోయానని కూర్చొని ఏడుస్తూ ఆగిపోకూడదు నా ప్రియదేవుని బిడ్డ. అట్లా అనుకుంటే ఇప్పుడు కనిపెట్టినటువంటి ప్రతీదీ ఎన్నో ఓటముల తర్వాత గెలుపు మాత్రమే దృష్టి పెట్టుకొని వెళ్ళినటువంటి వీళ్ళు. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బు కనుక్కునే విషయంలోనైనా, ఎంతోమంది రాజులు, కొన్నిసార్లు మనం అనుకుంటాం నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అంటే సామర్థ్యం ఉంది, సైన్యం ఉంది, అయినా ఎందుకు ఓడిపోయానని. యెహోషువ ప్లేస్లో నువ్వో నేను ఉంటే ఏం చేయాలంటే, ఇంకో 10 మందిని ఎక్స్ట్రా పంపించాలి యుద్ధానికి, హాయి మీదకి. ఇంకొక 20 మందిని ఎక్స్ట్రా పంపించాలి, ఇంకొక 100 మందిని ఎక్స్ట్రా పంపించాలి, దాని అంతు చూసిరండి అనాలి. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఓటమి ఎందుకు అయ్యిందో ఆ కారణం దాని మీద ఫోకస్ చేయమని దేవుడు చెప్తే దాన్ని ఫోకస్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటే పని అయిపోయింది. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి అని అంటే ఆ కారణం ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని తీసేయండి. ఏంటి ఆ కారణం? నువ్వు ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అదే నీ భర్త నీ మీద ఇచ్చిన కంప్లైంట్. అయితే ఇక పట్టించుకో. మనోళ్ళకి ఏమో కొన్ని చెప్పడం రాదు, మనోళ్ళకి కొన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలియదు. ఇటు చూడండి. పొరపాటున పిల్లలకి టైంకి తిండి పెట్టుకోవచ్చు కదా, ఇది గొడవ అనుకో. అది చెప్పటం ఈయనకి కుదరక ఒకవేళ కోపంతో చెప్పాల్సి వచ్చింది, నిన్ను కొట్టి చెప్పాల్సి వచ్చింది, తిట్టి చెప్పాల్సి వచ్చింది, నీకు బుద్ధి లేదా అనాల్సి వచ్చింది. టాపిక్ ఏంటంటే నువ్వు టైంకి పిల్లలకి తిండి పెట్టుకోవటం, అంతే. అది టాపిక్. ఆ టాపిక్కి కొన్ని మసాలాలు యాడ్ అయినాయి అంతే. కానీ ఇంటెన్షన్ మాత్రం పిల్లలకి టైంకి తిండి పెట్టుకో, అదే కదా చెప్పాలనుకుందాం మనం. అదే గొడవ అయింది. ఇది గొడవ చెప్పే పద్ధతిని అలా చెప్పారు. అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, ఓహో నా భర్త చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా పిల్లలకి నేను టైంకి తిండి పెట్టుకోవాలని. దానికి నీ నుంచి రావాల్సిన స్పందన ఎలా ఉండాలంటే, ఓకే ఈ రోజు నుంచి టైంకి తిండి పెడతా, బాస్ అయిపోయింది ఆడతో. దానికి కాక ఇంక ఎక్స్ట్రా కొన్ని మన దగ్గర నుంచి కొన్ని మసాలాలు యాడ్ అవుతాయి. నా నడుము బద్దలు అవుతుంది తెలుసా, నా నడుము పోతుంది, నువ్వు చేసి చూడు ఒకసారి. వాళ్ళకి వయసు రాలేదు, వాళ్ళు పెట్టుకొని తినలేరా? ఎవరికి వాళ్ళు తినాలా? నువ్వు ఇచ్చే స్పీచ్కి మనోడికి బీపీ 180 నుంచి 220 దాకా వెళ్ళి పక్కనే ఉన్న కట్టె తీసుకొని అట్లాంటిది కథ. సింపుల్. చెప్పాలనుకున్న దాన్ని ఈయన కరెక్ట్గా చెప్పాలి, విని దాన్ని అర్థం చేసుకొని ప్రత్యుత్తరం. అదే ఇందాక 15వ అధ్యాయం 1వ వచనంలో క్రోధం, కోపం మృదువైన మాట ద్వారా, నొప్పించు మాట ద్వారా అయితే చల్లారుతుంది, లేకపోతే అధికమవుతుంది. అంటే సమస్య ఏంటి, గొడవకి కారణం ఏంటి, దాన్ని తుంచేయాలంతే. దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలంతే. దానికి మిగతా అన్నీ తీసుకొని రాకూడదు, లేకపోతే బంధాలు కోల్పోతావు నా ప్రియదేవుని బిడ్డ. చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొన్నిసార్లు పాపం మన ఎదురుగా వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా మనకు తెలియాలి. యోసేపు దగ్గరికి పాపం వచ్చినప్పుడు యోసేపు దానికి స్పందించిన రీతి, ఇక్కడ ఉంటే ప్రమాదం అనుకున్నాడు, అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆ స్థలం నన్ను ఖచ్చితంగా, అంటే నేను ఎంత నిగ్రహంగా ఉన్నా ఆ స్థలం నన్ను పాపానికి ఇంకా ప్రేరేపించిందని తెలిసినప్పుడు స్థలంలో నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తుల దగ్గర నుంచి దూరం అయిపోయాడు. ఆ వ్యక్తుల్ని ఇగ్నోర్ చేయడానికి, ఆ వ్యక్తుల నుంచి అవాయిడ్ అవ్వటానికి ప్రయత్నం చేశాడు తప్ప అక్కడే ఉండి ఇంకేదో చేయాలి. మ్యాక్సిమం ఆ పాపం తనకు అంటకుండా ఉండటానికి ప్రతిదినము ఆమె అతన్ని శోధించుతూ వచ్చుతున్నప్పుడు అతడు ఆమెని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేశాడంట. ఒకానొక టైంలో పీక్ టైం వచ్చినప్పుడు ఆ నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేశాడంట. అంటే పాపం చేయకూడదు అని చాలా బలంగా అనుకుంటే తప్ప ఆ పని జరిగించలేరు. సో శోధన, పాపం ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో యోసేపును బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎక్కడైనా నష్టపోయామో అనుకుందాం కొన్నిసార్లు. అంటే యోబులాగా పొలాలను, ఆస్తిని, పిల్లలను, భార్యని, స్నేహాన్ని అన్నీ కోల్పోవాల్సి వచ్చింది, ఆరోగ్యాన్ని.
కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి దశలో యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అనుకున్నాడు ఆయన. ఎందుకంటే కలిగి ఉన్నవన్నీ ఆయనే ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తీసుకున్నాడు, తీసుకున్నవాడు మరలా ఇస్తాడు అనే ఫెయిత్తో ఆయన ఆగిపోయాడు. సో నష్టం కలిగినప్పుడు ఎలా స్పందించాలో, కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మనకు తెలియాలి. కొన్నిసార్లు ఆపద మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆపద టైంలో కూడా ఎలా స్పందించాలో మనకు తెలియాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మన బాడీ డిజైన్ అయిన విధానం చాలా గొప్పది, చాలా గొప్పది. సడన్గా వర్షాకాలం పోయి చలికాలం స్టార్ట్ అయింది, లేకపోతే చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది అని అన్నప్పుడు మన బాడీ వాతావరణాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు తిరిగి స్పందించే విధానం ఉంటుంది చూసారా. మన బాడీ అలా తయారు చేయబడింది. ఆత్మీయంగా కూడా అలాగే మనల్ని మనం తయారు చేసుకోవాలి. చూడండి, మన బాడీ ఏం చేసిద్దంటే ఎప్పుడు లేనంత చలి వచ్చినప్పుడు మన బాడీని మొత్తాన్ని షివరింగ్ చేసిద్ది, గడగడ గడగడ వణికేటట్టు చేసిద్ది. అంటే టాప్ టు బాటం నువ్వు పూర్తిగా ఇట్లా షేక్ అయిపోతావు, వణికిపోతావు. అప్పుడప్పుడు పళ్ళు కూడా ఏమంటాయి అంటాం. నువ్వు అసలు ఎప్పుడు పొరపాటున ట్రై చేసినా కూడా నీ పళ్ళు ఇట్లా ఆడించండి అనండి. మీరు ఇప్పుడు అనరు, పొద్దున్నే తీసుకొచ్చి చలిలో నుంచో పెడితే చెప్పకపోయినా అక్కడక్కడక్కడక్కడ ఉనుగుతారు. బ్రెయిన్ ఏం చెప్పిందో తెలుసా, నీకు శరీరానికి తగులుతున్నది చాలా చల్లగా ఉంది, ఇప్పుడు నీ బాడీ హీట్ ఎక్కాలని బాడీ మొత్తాన్ని గడగడ ఆడించింది. అనేటప్పుడు ఏమైందంటే బాడీ ఆటోమేటిక్గా హీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకో మరికొద్ది నిమిషాల్లో నీ బాడీ అంత వెచ్చదనంతో నిండిపోబోతుంది. అంటే వితౌట్ ఏ బ్లాంకెట్ లేకపోయినా నీ శరీరం నీకు వెచ్చదనాన్ని పుట్టించడం కోసం నీ బాడీ మొత్తాన్ని కదిలిచ్చేసింది. అంటే బయట నుంచి వచ్చే వాటికి నీ శరీరం లోపల నుంచి ఎలా స్పందించాలో తెలుసు దానికి. మరి కొద్దిసేపటికి ఎంత చలిలోనైనా, ఇంకొక గంట ప్రయాణం అయినా, అది బైక్ మీద వితౌట్ స్వెటర్లో కూడా నువ్వు వెళ్ళే అంత వెచ్చదనాన్ని నీ బాడీ నీకు ప్రిపేర్ చేసి పెట్టింది. నేనేమంటాను తెలుసా, ఆపద, కష్టం, అవమానం, నింద, ఇరుకు, ఇబ్బంది, కష్టం, అప్పు ఏదొచ్చినా మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనం అలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అని. మీకు ఇంకా చెప్పాలంటే కుక్క ఎప్పుడైనా తరివిందా మిమ్మల్ని? కుక్క ఎప్పుడైనా తరివిందా? హలో, ఏ కుక్క హై, కుక్క ఎప్పుడైనా మిమ్మల్ని తరివిందా? హై తరివింది. తరిమినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, పరిగెత్తాల్సినంతసేపు పరిగెత్తుతాం. బాడీ ఏం చేస్తుందంటే ఎందుకు వచ్చిన గోల్ రాది, పిచ్చి కుక్కలాగా ఉంది, పరిగెత్తు అని అంటది, పరిగెత్తుతాం. ఇక పరిగెత్తలేని టైంలో బాడీ ఏం చేస్తుంది తెలుసా, హలో ఆగు, ఇక అయిపోయింది నా ఓపిక, ఈ తాడో పేడో తెలుసుకుందాం, తిరిగి ఇక దాని మీద అటాక్ చేయంటది. ఇక నువ్వు పరిగెత్తితే కింద పడతావు, పీక్కు తినిద్ది అది. అలాంటి టైంలో ఏం చేస్తే తెలుసా, పరిగెత్తింది చాలు, ఇక ఆగు అని అన్నప్పుడు ఆగి కట్టెనో రౌతునో తీసుకొని జీవితంలో ఎప్పుడూ లేనంత గట్టిగా కేకలేస్తాం మనం. ఆ టైంలో మనల్ని వీడియో తీయాలి కానీ ఎవడైనా అది ఒకలాంటి అరుపోదిగా అరవమన్నా జనరల్గా అరవమన్నా అరవం. అప్పుడప్పుడు చూస్తా కదా కోత వచ్చినప్పుడు, అప్పుడప్పుడు చిన్న ఎలుక పిల్లటి తిరిగినప్పుడు, చర్చిలో ఒక తొండబడినప్పుడు, బల్లి పడినప్పుడు మనోళ్ళు కేకలు పెట్టేటటువంటి కేకలు అంటే చూసావా. బాడీ ఏం చేసింది అంటే ఇక అటాక్ చేయమన్నప్పుడు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే కుక్కని నువ్వు రౌతుతోనో కట్టెతోనో ఒట్టి చేతులతోనో అటాక్ చేయడానికి వెళ్ళిపోతాం. బాడీ కొన్నిసార్లు పరిగెత్తమనిద్ది లేదా ఎదిరించమని చెప్పిద్ది. సేమ్ పరిస్థితులు కొన్నిసార్లు వచ్చినప్పుడు దాని నుంచి దూరం అవ్వాలి, కొన్నిసార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం మన బాడీని ఎట్లా ఉందో అలాగే మన మెకానిజంని అలాగే ప్రిపేర్ చేసుకున్నాం, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు ఎటు నాట్లు వేయటానికి వెళ్తారు కదా, హలో యాడి కోరేరు మొత్తం పొలాల్లోకి వెళ్తాం కదా నాట్లు వేయటానికి, నీళ్ళల్లో బురదల్లో దిగుతాం మనం. కొన్నిసార్లు మన స్నేహితులు ఉంటారు ఆడ, ఎవరాళ్ళు, కొన్ని పావులు ఉంటాయి ఆడ, పొరపాటున కాటేస్తాయి. అవి మ్యాక్సిమం మిమ్మల్ని కాటేయవు, అవి కూడా అంతే, అసలు కాటేయాలని కాటేయవు తెలుసా మీకు.
లేదన్నా అప్పుడెప్పుడో మా తమ్ముడు కొట్టాడంట తోక మీద, అందుకని ఇంటి దాకా వచ్చింది చూసావా అంటే దాని ఆధార్ కార్డు నీ దగ్గర ఉందా? అదే అని నీకు తెలుసా? తెలీదు. పాములన్నీ ఒకేలాగా ఉంటాయి కదా మ్యాక్సిమం. నాగం పాములన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నీ, అంటే వాటి జాతి ఒకేలాగా ఉంటుంది, మనం గుర్తుపట్టడానికి లేదు. మన దరిద్రానికి ఏంటంటే అక్కడ తొక్కిన పాము లాంటిదే ఇంటి ముందుకు వచ్చిన చూసావా అక్క? ఏది నిజామాబాద్లో తొక్కిన పాము అడ్రస్ తెలుసుకొని ఆధార్ కార్డు బస్సులు కండక్టర్ చూపించి ఫ్రీ బస్సు ఎక్కి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిందా? మన పిచ్చితం కాకపోతే. ఒకవేళ పాము కాటేయాలని కాటేయదు, అసలు ఏ జంతువు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళదు. నీ కాళ్ళ సప్పుడు వింటేనే అది అంత దూరం పోయిద్ది. అది అమ్మో వీడు కొట్టి చంపుతాడు నన్నని. ఇక భరించలేని టైంలో, ఇక తప్పదు అనుకున్న టైంలో అది కాటేయటానికి ప్రయత్నం చేసింది. అది కాటు వేసిన తర్వాత అమ్మ వినండి, ఎలా స్పందించాలో నేర్చుకోనండి. ఒకవేళ పాము కాటేసిందనుకో, కాటేయగానే మీరు టీవీలో చూసినట్టుగా పక్కనే ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయి హీరోలాగా దాన్ని ఆడ నోరు పెట్టి దాన్ని ఆడ తీసి అని ఊతున్నారు కదా. మీరు కూడా వెళ్ళి నోరు పెట్టారనుకో, వాడు సత్తాడో లేదో తర్వాత సంగతి, కానీ అక్కడ నోరు పెట్టినావు చూసావా, ఫస్ట్ పుట్టుక్కుమని పోయేది నువ్వే, చచ్చేపోతావు. ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయకూడదు. రెండోది, పాము కాటేసిన వెంటనే ఒక 1 అవర్ టైం ఉంటుంది ఆ కాళ్ళ దగ్గర ఉన్న విషం గుండెకో నెత్తికో ఎక్కడానికి, మనం సావటానికి. కానీ మనకున్నటువంటి దడుగు ఉంటుంది చూసావా, మనకుండే భయం, అమ్మో పాము కాటేసింది అన్న భయం ఉంటుంది చూసారా, ఆ భయానికి బీపీ ఒక్కసారికి ఎక్కువ. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి రక్తం ఇలా ఇలా వెళ్ళాల్సింది ఎట్టపోతుంది. ఇక అంటే అక్కడున్న రక్తం ఇక్కడికి రావటానికి ఎంతో సమయం పట్టదు. గంటలో పోవాల్సినవి అర్ధ గంటలోనే చస్తావు. పాము కుట్టినప్పుడు ఎలా స్పందించాలనంటే కొద్దిగా ఆరాంగా ఉండు. ఆ పాము కుట్టిందా, ఏం పాము అది, ఎతుకు, అటు ఇటు ఎతుకు. పాము కనపడింది అనుకో దాన్ని జాగ్రత్తగా చూడు. అయితే కొట్టి చంపు, లేకపోతే ఇంకో పని చేయి. చూడండి, కొన్ని పాము ఇగో వాటి తలకాయలు ఇలా ఉంటాయి అన్నట్టు, ఆ షేప్ డైమండ్ షేప్లో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే దాని తలకాయ చూడు ఫస్ట్, ఎట్టుందనుకో ఇది విషం పామే అని అర్థం చేసుకో. కొన్ని పాములు తలకాయ ఇలా ఉంటాయి, అలా కనపడింది అనుకో, నాకేమి ఫస్ట్ నువ్వు గుర్తుపెట్ట, కొరికింది అని అంటే అదేం పాము చూడు, శాతనైతే కొట్టి చంపు, లేకపోతే దాని తలకాయ చూడు. ఏమని ఎడ చూడాలి, తలకాయ ఎట్టుందా చూసి, ఎట్లుందనుకో విషం పామే, కంగారు పడద్దు. లేదు ఎట్లుందంటే అసలు ఏం కాదు, కొంచెంసేపు మంట పుట్టిద్ది, హ్యాపీగా అదే బురదలో కాలంలో అటు ఇటు అనుకొని తుడుచుకొని ఇంటికి వచ్చేసాయి, కంగారే పడద్దు. ఇన్ కేస్ ఒకవేళ విషం పామే గుట్టిందనుకో, అమ్మ తెలంగాణలో ఉండేది 3 రకాల పాములు విషంతో ఉన్నాయి, అర్థమైందా? ఇక 99% అంటే 97% పాములు విషం లేనియే. ఒకవేళ అంటే నాగుం పాము ఒకటి, అవునా, అదొకటి విషంతో ఉంటుంది. కట్ల పాము ఒకటి, ఇంకోటి ఏమో పింజర అంటాం కదా, రక్త పింజర అని అంటుకుంటాం కదా, అది. ఈ 3 తప్ప ఏవి విషంతో గుండి కాదు, మిగతా అన్ని తలకాయలు ఇలాగే ఉంటాయి. దీనికి ఇక మనోళ్ళు చేసే ప్రయోగాలన్నీ ఇన్ని కాదు. ఏం చేస్తారు, పాము కాటేయగానే ఫస్ట్ మీరు స్పందించకూడదు ఏంటంటే నోరు పెట్టద్దు, కంగారు పడద్దు. అడెవరో ఉంటారు చెట్టు మందు యాపాక, విషం విరిగిపోయింది అని చెప్పేసి గొంతులో అన్ని రకాల చెట్ల మందులు పోసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోమాకండి. పాము కొట్టగానే ఫస్ట్ కింద ఒక కాటు పైన ఒక కాటు వేసేయండి, అంటే బ్లేడ్తో కట్ చేయండి. బ్లడ్ ఏమైందంటే కిందకి దిగజారిపోయింది. విషం ఇలా ఎక్కుతున్నప్పుడు రక్తం ఇట్లా దిగుతుంది కదా, ఇలా కింద పోయింది. ఏందన్నా పాముల గురించి చెబుతున్నారు, వాక్యం చెప్పకుండా అంటారా? వినండి, ఇది మీకు మంచిది. కిందకి వెళ్ళిపోయింది రక్తం. అంటే గంటకు కానీ నీ బ్రెయిన్కి చేరాల్సినటువంటి విషయం నువ్వు బ్లడ్ని ఇట్లా కట్ చేయటాన్ని బట్టి, బ్లడ్ ఇలా దిగిపోవటాన్ని బట్టి రక్తం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. పైన అంటే ఇక్కడ కాటేస్తే దాని పైన కొంచెం నువ్వు తాడుతో కట్టడాన్ని బట్టి విషం
అంత ఫాస్ట్గా ఎక్కకుండా దానికి అడ్డుకట్టలాగా ఉంటుంది, కిందకే దిగజారిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం విషయం కిందకి వెళ్ళిపోతుంది కుట్టిన వెంటనే నువ్వు చేయాల్సిన పని. రెండోది, అస్సలాగం కావద్దు. ఎంత ప్రశాంతంగా ఉంటావో అంత ఎక్కువసేపు నువ్వు బ్రతుకుతావు ఒకవేళ విషయందైనా. మూడోది, ఎవరిని సంప్రదించమాక. ఇంకా చెట్టు మందు లేదు, ఇంకో మందు లేదు. నువ్వు చేయాల్సిన నెక్స్ట్ మినిట్ పని బండెక్కి ప్రశాంతంగా పిహెచ్సికి వెళ్ళిపో. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, ముదక్పల్లిలో ఇప్పుడు మంచిప్పలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో. లేదా సర్కారు దవాఖానకు పో. సార్ పాము కుట్టింది సార్, అది ఈ రకంగా తలకాయ ఉంది సార్, నేను చూసా, అది విషం పామే అనిపిస్తుంది అని అనగానే ఫస్ట్ ఒక యాంటీవెనమ్ ఇంజెక్షన్ చేస్తాడు విషం విరిగిపోవటానికి. చేసినప్పుడు ఆడ పడుకోబెడతారు నిన్ను. 1 అవర్లో ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాల నుంచి అర్ధగంటలోపే తెలిసిపోయింది. విషం పాము అయితే ఒళ్ళంతా దద్దుర్లు అవుతాయి, శ్వాస ఆడదు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నారనుకో, వాళ్ళు కూడా కలర్ మారిపోతారు, ఎర్రగా అయిపోతారు వాళ్ళు, రెడ్గా. ఇక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. టైంకి వైద్యం అందిద్ది. ఎంత విషం పాము అయినా సరే బతుకుతాం మనం. ఇలా కాకుండా అక్కడ కొంచెంసేపు ఏడుస్తావు, ఇంటికి వెళ్ళి ఇంకొంచెంసేపు ఏడుస్తావు. ఈ గంట సమయాన్ని ఇక్కడే పోగొట్టుకొని ఇంటి దగ్గరే శవమై చచ్చిపోతావు. సో కరెక్ట్గా స్పందించండి. ఇంకా నేను అడుగుతాను ఎవరినైనా, అంటే ఈ నర్సులు కానీ డాక్టర్లు కానీ అడుగుతాను, యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఇంట్లో పెట్టుకోవచ్చా లేదో అడుగుతాను. యేసు నామంలో ప్రతి పల్లెటూరులో ప్రతి రైతు దగ్గర యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ దగ్గర పెట్టుకునేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే నేను మీ అందరూ చెప్తాను, ఇంట్లో పెట్టుకుందరు. కానీ అంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా విఠల్ సింగ్ గారినో లేకపోతే మహేష్ డాక్టర్నో ఉంటారు కదా, మనకి ఆర్ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఒక ఇంజెక్షన్ చేయించుకుందాం. పిలవండి, సార్ పాము కుట్టింది సార్, ఆ పాము కొంచెం విషంలాగే అనిపిస్తుంది నాకు అని అంటే, నా దగ్గర అది లేదన్నారు అనుకో, ఇదిగో యాంటీవెనమ్ నా దగ్గర ఉంది, ఇవ్వండి. పెట్టుకుంటే ప్రమాదమా లేదా నేను కనుక్కుంటా, ఆ తర్వాత పెట్టుకుందరు. కానీ ఎందుకనంటే గడ్డి మందుని చంపటం కోసం గడ్డి మందే ఇంట్లో పెట్టుకుంటున్నాం మనం, గులకలే ఇంట్లో పెట్టుకుంటున్నాం మనం, ప్రమాదం అని తెలిసినా కూడా. విషం అంటే మన చుట్టుపక్కల అయ్యే ఉంటున్నాయి, గుట్టకి దగ్గరలో ఉన్నాం. అమ్మ తాండా వాళ్ళు ఇటు చూడండి, కొంచెం అవి జాగ్రత్తగా నా మాటలు ఆలకించి, ఒకవేళ రైట్ ఉంది మనకి పెట్టుకోవచ్చు ఇంట్లో అది మందు అని అంటే ఖచ్చితంగా ఆ మందుని ఇంట్లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాణాలు పోకుండా ఆపగలిగే వాళ్ళగా మనం ఉందాం. హల్లెలూయా. అంటే ఆపద వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఎలా స్పందించాలో కూడా మీకు తెలియాలి. చిన్న చిన్న వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే, పాపం వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ఆపద జరిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా నేను మాట్లాడుతున్నాను మీ భావోద్వేగాల విషయంలో కూడా, ఎమోషనల్ టైంలో మీరు బాగా డ్యామేజ్ అవుతున్నారనుకో, చెప్పుకోవటానికి ఎవరు లేరు, ఏడవటానికి ఎవరు లేరు అని బాగా ఎమోషనల్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీతో మీరే మాట్లాడుకోవటం ప్రాక్టీస్ చేయండి. బైబిల్ అదే బోధించింది, నా ప్రాణమా నాలో నీవేళ కృంగిపోతున్నావు, నాలో నువ్వెందుకు కృంగిపోతున్నావు? అరే, మనిషి తనతో ఎలా మాట్లాడుకుంటున్నాడో, ఎలాంటి పాటలు పాడుకున్నాడో. మనం చేసే పొరపాటు ఏంటంటే, ఆ టయానికి ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బాధ అంతా చెప్పేసుకుందాం అనుకొని అన్నీ ఓపెన్ అయిపోతాం వాళ్ళ దగ్గర. నిజమే, కొంత కంట్రోల్ అవుతామేమో మానసికంగా, కానీ నెక్స్ట్ డ్యామేజ్ నువ్వు ఊహించలేవు. ఎవరితో అయితే అన్ని పోసగుచ్చినట్టు చెప్పావో ఆ వ్యక్తులు టైం వచ్చినప్పుడల్లా పుండు మీద కాకి పొడిచినట్టల్లా పొడుతూనే కూర్చుంటారు ఈ కాళ్ళు. నువ్వు అలాంటి దానివి కాదా, నువ్వు ఆ పని చేయలేదా, నువ్వేమన్నా అదే, నువ్వేమన్నా ఇదే, నువ్వు అలాంటివి కాదా, పొడుస్తానే. ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు మన జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టాలి? బాగా ఎమోషనల్గా కృంగిపోతున్నప్పుడు పాటలు పాడటం నేర్చుకో. నేను ఎంఏ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రాసేటప్పుడు బాగా కృంగిపోతున్నా. అసలు మీరు నమ్మండి, ఇక నేను చదవటానికి కానీ అసలు ఇలా కూర్చోటానికి కూడా నాకు మనసు రావట్లా. దుఃఖం అనిపిస్తుంది, ఏడుపు తప్ప ఇంకేం రావట్లా. షారోన్కి ఫోన్ చేసిన, షారోన్ చాలా డ్యామేజ్ అయి ఉన్నా, నా కోసం ప్రార్థన చేయించుకున్నా. ఇంకా మనసు స్థిమితంగా లేదు. 9:30 అయిపోతుంది నైటు, రేపే ఎగ్జామ్. బుక్ తీస్తుంటే చదువు బుద్ధి కావట్లా. మోషన్నకి ఫోన్ చేసిన, నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారికి, అన్న బాగా మానసికంగా చాలా వేదన ఉందన్న, ప్రార్థన చేయండి అన్న.
ఓ 10 నిమిషాలు కంటిన్యూగా నాన్ స్టాప్గా ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఆ సేవకుడు. నన్ను నేను కుదుర్చుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నా. సుమనన్నకు కూడా ఫోన్ చేసిన మళ్ళీ వెంటనే, అన్న బాగా కొంచెం ఎమోషనల్గా ఇబ్బందిలో ఉన్నానన్న, ప్రేయర్ చేయండి అన్న నా కోసం. ఏమైంది, ఏంటి కారణం, నువ్వు అంత ఇదవటానికి బ్యాక్గ్రౌండ్ నడుస్తున్న ఆ ఆలోచనలు ఏంటి, ఏమన్నా ఆర్థికంగా ఉంటే చెప్పు, క్లియర్ చేసేద్దాం, ఇంకేదన్నా సమస్య ఉంటే చెప్పు, దాన్ని క్లియర్ చేద్దాం అని చెప్పి కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మాట్లాడి ధైర్యం చెప్పి అప్పుడు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. అన్న కూడా ఏడుస్తూ ఆయన కొంచెంసేపు ప్రార్థన చేశాడు. వీళ్ళ ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత నేను బుక్స్ క్లోజ్ చేసేసి నేను కొంచెం ప్రార్థన చేసుకొని పడుకున్నా. ఇంక నేను చదవలేను, సేవకులు ప్రార్థన చేశారు, నేను ప్రేయర్ చేసుకున్నా, దేవుడికి అప్పగిచ్చేసేసి పడుకున్నా. మార్నింగ్ లేచి మరలా చదవటం స్టార్ట్ చేసి 12 గంటలకల్లా 5 యూనిట్లు కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి వచ్చిన. చాలా బాగా రాశాను నేను ఎగ్జాము. బట్ ఆ రాత్రి ఎమోషనల్గా నేను డ్యామేజ్ అవుతున్నప్పుడు ముగ్గురులో ఎవరికి రీజన్ చెప్పలే. నేను అడిగింది ఏంటంటే, నా కోసం ప్రేయర్ చేయండి, మానసికంగా కొంచెం నేను వీక్గా ఉన్నా, నా కోసం ప్రేయర్ చేయండి అని. తను ప్రార్థన చేసింది. ఆ ఇద్దరు సేవకులు సుమనన్న కూడా అడిగాడు రీజన్ ఏంటంటే, రీజన్ ఏం లేదన్నా, అన్ని ఆలోచనలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అంటే అటు ఫ్యామిలీయా, ఆర్థికమా, ఆత్మీయమా, లేకపోతే ఏంటనంటే అన్ని ఆలోచనలు ఒక్కసారి మీద పడుతున్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అన్న. ప్రేయర్ చేయించుకొని ముందుకు వెళ్ళిపోయా. నేను మీతో ఒకటే చెప్తున్నా, చేతనైతే ప్రేయర్ సపోర్ట్ కోసం ఎవరైనా ఒకళ్ళు ఉండాలి తప్ప, అంటే మీరు ప్రేయర్ చేయించుకోవటానికి మీరు లోపల జరుగుతున్న మదనంతా కూడా ఆ మదన మొత్తం ఎదుటోళ్ళతో చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకో, వాళ్ళు మీ రహస్యాలన్నీ వాళ్ళు పొట్టలో పెట్టుకొని క్యారీ చేస్తూ టైం వచ్చినప్పుడల్లా మీ మీద ఆయుధంలాగా వాడుతూ ఉంటారు. వాళ్ళు మీ అత్తమామలు అవని, మీ అమ్మా నాన్న అవ్వని, మీ అక్క చెల్లెళ్ళు అవని, ఆత్మీయులు అవని, సేవకులు అవని, ఇక ఎవరన్నా కానీ ఎక్కడ బరస్ట్ అవ్వమాకండి. ఎమోషనల్గా ఎవరితో అన్నీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. అది చాలా డ్యామేజ్ అవుతుంది. టైం వచ్చినప్పుడు నువ్వే బాధపడాల్సి వచ్చింది. భావోద్వేగాల విషయంలో నువ్వు దేవుడి దగ్గర, సేవకుల దగ్గర ప్రేయర్ ద్వారా మాత్రమే దాన్ని జయించడానికి మీరు ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు దేవుని వాక్యానికి, దేవునికి, సేవకులకి ఎలా స్పందించాలో కూడా మీకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, యేసు ప్రభు వారు బోధించినప్పుడు వాక్యాన్ని అంగీకరించి జీవితాలు మార్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అంటారు ఇంత కఠినమైన బోధ మేము ఎక్కడ వినగలుగుతామని ఆయన వెనక్కి తీశారంట. అంటే ఇంకా ఆయన వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోయారంట. స్పందించే విధానం వేరుంది. దేవుడు ఎప్పుడైనా తన ఒక మాట చెప్పి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు స్పందించాలి. మెత్తటి మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవితాలు మార్చుకున్న రాజులున్నారు. దేవుని మాటను ధిక్కరించి ఒక చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్ళిపోయినటువంటి సేవకులు కూడా ఉన్నారు. మీతో అంటున్నాను, దేవుడికైనా, వాక్యానికైనా, సేవకులకైనా 119వ కీర్తన 105వ వచనంలో ఏం రాస్తుంటుందనంటే, నా పాదాలకు నీ వాక్యం దీపమయ్యా, నీ వాక్యం నా పాదాలకు దీపం లాంటిది, అది నన్ను ఎలా నడిపిస్తే అటు నడిపించబడతాననేది వాళ్ళ ఆలోచన. ఎమోషనల్గా డ్యామేజ్ అవుతున్నప్పుడు దేవుని వాక్యం మాత్రమే మీ జీవితానికి ఆదరణ, మీ జీవితానికి ఒక బలం. సో దాన్ని అలా లీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు సేవకులు ఏదైనా చెప్తే ఆ సేవకులు చెప్పిన దానికి సరిగ్గా స్పందించండి. రీసెంట్గా స్టూడియోలో పాట పాడటానికి వెళ్ళాను. ఇక పాట పాడబోతున్నాను అనుకున్న టైంలో లిరిక్స్ మొత్తాన్ని సేవకులకు పెట్టాను. సేవకులు అన్నారు, ఈ పదం వద్దు, తీసేయి అన్నారు. నేను షాక్ అయినా, ఎందుకంటే ఆ పదం నాకు చాలా పర్పస్ఫుల్గా పెట్టాను. అడగక మునిపే అనివార్యమైన అరుదైన కార్యాలు నువ్వు జరిగించేవాడవు అని పెట్టి, అనివార్యమైన అరుదైన కార్యాలు వద్దు, 2 తీసే అంటున్నారు. నాకు అర్థం కాలే, ఎందుకు నేను అప్పటికి ప్రయత్నం చేస్తున్నా, ఈ పదం ఎందుకు పెట్టానంటే ఇగో ఇందుకు పెట్టానని. అన్నోళ్ళు అంటున్నారు, అది ఆ అర్థం రాదు, వేరే అర్థం వస్తుంది, నీకు అది అలా అనిపిస్తుందేమో, కానీ యాక్చువల్గా ఇలా ఉంటుందని చెప్తున్నారు. బాగా ఆలోచన చేశా. నాకు చాలా ఇష్టమైన పదం, చాలా ఆలోచించి పెట్టిన పదం. సేవకుడు తీసేయమనంటే ఇంకేం ఆలోచించలేను నేను. మరలా ఇదిగో ఈ పదం పెడుతున్నాను అని జనరల్ వర్డ్స్ పెట్టి మళ్ళీ సేవకులకు పంపించాను. నాకు ఇష్టమే,
నా వరకు నాకు అది కరెక్టే, నాకు చాలా అర్థంతో కూడిందే పెట్టాను, కానీ సేవకులు అది వద్దన్నారని వాళ్ళ మాటను గౌరవిస్తూ ఆ పదాలు తీసేసి జనరల్ వర్డ్స్ పెట్టి పాట రికార్డింగ్ పూర్తి చేసి పెట్టాను. ఎందుకంటే కొన్నిసార్లు సేవకులు ఎందుకు చెప్తున్నారో, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించి చెప్పారో, దేవుడు అంటే నెక్స్ట్ మినిట్కి నేను వెళ్ళి పాడతాను, అది రిలీజ్ అయ్యింది. ఎవడో బయటోడి చేత విమర్శించబడే కంటే నా సేవకులు నా మేలు కోరి ఏదన్నా చెప్తే దానికి లోబడి ఆగటం, అది నాకు క్షేమం, సంఘానికి క్షేమం, సేవకు క్షేమం అనుకొని నమ్మేటోడిని కాబట్టి అక్కడితో దాన్ని ఆపేసుకున్నాను. నేను మీతో ఈ మాట అంటున్నాను, ఎప్పుడైనా ఎవరైనా మనకి ఏదన్నా చెప్పినప్పుడు ఆ విషయంలో కొంచెం ఆలోచన చేయండి. ఎవరైనా మీ మీద పగ పెంచుకున్నారనుకోండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని 21వ వచనాన్ని మీరు చూస్తే, పగ తీర్చుకొనుట మీ పని కాదు, అది మీ వంతు కాదు, అది దేవుడిది, దేవుడికి వదిలేయాలి. అందుకే కీడుతో కాక మేలు చేత కీడుని జయించాలి అని రాసుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు దేవుని అంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే గనక దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేయక వారిని దీవించండి అని రాసుంటుంది. ఈ పదాలన్నీ ఏంటంటే, మీ మీద పగ పెంచుకున్న వాళ్ళు, మీ మీద అసూయ పడేవాళ్ళు, మీ మీద అక్కసు పెంచుకున్న వాళ్ళ మీద తిరిగి మీరు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళమాకండి. అన్నిసార్లు మాటకు మాట, అన్నిసార్లు నష్టానికి తిరిగి నష్టం చేయటం అనేది పరిష్కారం అవ్వదు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మాట్లాడుటకు నిదానించండి, వినటానికి వేగిరపడండి, కోపించటానికి నిదానించండి, కోపం దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి అని మాట్లాడు. సో కొంచెం పగ పెంచుకున్న వాళ్ళ దగ్గర, మీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళ దగ్గర, మీకు బాగా అన్ని విషయాల్లో మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర అస్సలు స్పందించమాకండి. మీరు చేయాల్సింది ఒకటే, మోకరిల్లి దేవుడి దగ్గర, నా తండ్రి ఇలా జరుగుతుంది ప్రభువా, నన్ను పర్సనల్గా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు, నాతో ఉండి నా విషయంలో ఇంత ఆలోచిస్తున్నారు వీళ్ళు అని దేవుడికి అప్పగించి వదిలేసేయండి. మీకు తెలీదు, మీ బలంతో వాళ్ళ మీద ఫైట్ చేస్తే వచ్చే రిజల్ట్ కంటే దేవుడు ఫైట్ చేస్తే వచ్చే రిజల్ట్ మీకు చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. నీ వల్ల కానిది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడి దగ్గర మాత్రమే మోకరిల్లి దేవుడి దగ్గర ఇదే మాట చెప్పండి, మీరు ముందుకు వెళ్ళండి, దేవుడు ఘనమైన కార్యం. ఎవరైనా మిమ్మల్ని బాగా డ్యామేజ్ చేసి తిరిగి సారీ చెప్పడానికి వస్తే కూడా చాలా పెద్ద మనసుతో క్షమించండి. యోసేపులాగా, ఏశావులాగా. యోసేపు అంటాడు, ఇది మంచిగా జరిగిందేమోలే, అవన్నీ మనసులో పెట్టుకోమాకండి, వచ్చేయండి అని అంటాడు ఆయన. ఏశావు యాకోబు ఎంత భయపడ్డాడు తెలుసా? నన్ను చంపేస్తాడేమో మా అన్న అనుకున్నాడు. కానీ ఏశావు లిటరల్గా ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు ఆయన. నా తమ్ముడా, ఇదేనా నీ ఫ్యామిలీ, ఇదేనా నీ ఆస్తి అని చూసి తనతో పాటే జీవిత కాలం హ్యాపీగా ఉంచు. అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, నాన్న నన్ను అది చేస్తాడేమో ఇది చేస్తాడేమో నీ ఇమాజినేషన్స్. కానీ ఒరిజినాలిటీ ఏందో తెలుసా? ఏశావు చాలా క్షమాగుణం కలిగినవాడు. తన ఆస్తిని, తన ఆశీర్వాదాన్ని దోచుకొని వెళ్ళినవాడు చాలా సంవత్సరాల తర్వాత ఎదురు పడితే కౌగులించుకొని ముద్దు పెట్టుకోగలిగాడు, తనతో పాటు బ్రతికించగలిగాడు. నేను అంటున్నాను నా ప్రియదేవుని బిడ్డ, అతనికి ఉన్నటువంటి మనసు, యోసేపుకున్నటువంటి మనసు మనకు ఉండాలి. కొన్నిసార్లు క్షమించాల్సిన టైం వస్తున్నప్పుడు క్షమించి వదిలేయండి. అస్సలు ప్రతీకారం తెచ్చుకోమాకండి. నేను ఇంకా కొన్ని విషయాలు ఏమన్నా జ్ఞాపకం చేయాల్సి వస్తే, పగ సాధించే విషయంలో దావీదుని బెస్ట్ ఎగ్జాంపుల్గా పెట్టుకోనండి. సౌలు లాంటి వాళ్ళు చంపటానికి వస్తే, సౌలుని చంపాల్సిన టైం వచ్చినా కూడా అభిషిక్తుడిని నేనేం చేయకూడదు అనుకొని చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. అభిషిక్తుడిని నేను ముట్టకూడదు అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ పని చేయటానికి నేను పిలువబడలేదు అని అనుకున్నాడు ఆయన. ఒక రోజున దేవుడు ఆ రాచరికాన్ని దావీదుకిచ్చి అంతకంతకు వర్ధిల్లేటట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను మీకు అంటున్నాను, ఒక టైం వచ్చేంత వరకు కొన్ని భరించాల్సి వచ్చిద్దేమో, కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చిద్దేమో, అన్నీ తీసుకోనండి, దేవుడికి అప్పగించండి. దేవుడు నిన్ను హెచ్చించే రోజున నీ శత్రువులు కూడా సిగ్గుపడే అంత గొప్ప దీవెన నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.